హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్ రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నందుకు, మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో చాలామంది కస్టమర్స్, చాలామంది ఇన్వెస్టర్స్ ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు రెగ్యులర్గా. మాకేంటంటే ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది? సో లాస్ట్ 10 yearsలో ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఏ విధమైన గ్రోత్ వచ్చింది, నెక్స్ట్ ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు అండ్ రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఎలా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ గ్రోత్, సో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, సో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ తక్కువ బడ్జెట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఏ సైడ్ కొంటే బాగుంటుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం ఫాస్ట్గా, కొంచెం తొందరగా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్కి అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి ఎక్కువ రిటర్న్స్, తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి కూడా కొంచెం ఎక్కువ రిటర్న్స్ వచ్చే విధంగా అన్ని కేటగిరీ వాళ్ళు, అన్ని రకాల ఇండస్ట్రీ వాళ్ళు, అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగే ప్రైమ్ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మన బడ్జెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మనం చూసుకున్నట్టయితే సిటీ సరౌండింగ్ 158 కిలోమీటర్లు ఉంది. ఒకప్పుడు సిటీ సరౌండింగ్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది అంటే చాలామంది జనాలు నవ్విరు. మా ఏరియాలో సిమెంట్ రోడ్లకి గతి లేదు, గంత పెద్ద రోడ్ ఇస్తారా, ఆ రోడ్ వచ్చి ఏం లాభం, ఎవడు తిరుగుతారు దాని మీద అని చెప్పి చాలామంది జనాలు నవ్వుకున్నారు దాన్ని చూసి. కానీ ఎవరైతే ఇన్వెస్టర్సు విజన్తోని, ముందు చూపుతోని ఆలోచన చేసి ఇలా రోడ్ వస్తే ఫ్యూచర్లో ఇక్కడ అద్భుతమైన డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళలో వేలల్లో లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇలా కోట్లలో ఉన్నారు అందరూ. మనం రీసెంట్గా చూసుకుంటే 100,75,00,000 కూడా మనకి వెళ్ళింది, ఓన్లీ బికాస్ మనకి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత. అంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మనకి అంతలాగా పెరిగింది. ఒక ఏరియాలో అంతగానం పెరిగింది, మిగతా ఏరియాలో చూసుకున్నా కూడా ఇలా ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎక్కడ కూడా మనకి కోట్లలోనే ఉంది ఎకరం తప్ప తక్కువలో లేదు. ఇంకోటి ఏంటంటే ఆ చుట్టుపక్కల ల్యాండ్లు దొరకడం కూడా చాలా కష్టమైపోయింది. అంతలాగా ఆల్రెడీ సిటీ అనేది ఓఆర్ఆర్కి ఇన్నర్ రింగ్ రోడ్కి మధ్యలో మొత్తం ఫిల్ అయిపోయి ఔటర్ రింగ్ రోడ్ దాటి కూడా ఒక 10-12 కిలోమీటర్ రేడియస్ వరకు అంతా కూడా బాగా పెరిగిపోయింది. సో దీన్ని బేస్ చేసుకునే గవర్నమెంట్ ఇంకొకటి ప్రపోజల్ ఏం పెట్టింది, ఇప్పుడు RRR రీజనల్ రింగ్ రోడ్ 338 కిలోమీటర్ల నుంచి 346 అంటున్నారు. ఇది ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది, 365 వరకు కూడా పోవచ్చు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అంటే ఎప్పుడైనా కానీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ఎవరైతే ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ అప్రిషియేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే కానీ అది ఎప్పుడేమవుతుందంటే, డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వకముందు ఒక రేటు ఉంటుంది, స్టార్ట్ అయ్యి వర్క్ నడుస్తున్నప్పుడు ఒక రేటు ఉంటుంది, డెవలప్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రేటు ఉంటుంది. సో 3 ఆప్షన్స్ ఉంటాయి ఎప్పుడైనా సరే. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే, ఎవరు ముందు చూపుతోని విజనరీ ఇన్వెస్టర్స్ ఎవరు అంటే, అది వస్తుందని తెలిసి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎక్కువ రిటర్న్స్ పొందుతారు. ఎప్పుడైనా సరే ప్రాఫిట్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సో మనం కూడా ఏంటంటే ధైర్యం ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఆ చెప్పిన ప్రపోజల్ అవుతుందో లేదో, ఎప్పుడైతుందో అని చెప్పి చాలామంది భయపడతా ఉంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఎప్పుడు కూడా జనాలకు అవసరమయ్యే పనులను ఆపదు. రోడ్లు ఎప్పటికైనా సరే కంపల్సరీ వేయాల్సిందే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపల్సరీ, జనాలు పెరిగే కొద్దీ వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వాల్సిందే. దాన్ని ఎప్పుడు ఆపదు గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ వచ్చినా ఆపదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మనం ఎక్కడ గజం కొనాలన్నా సరే, మనం ఎంత దూరంలో చూసుకున్నా సరే, ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా సరే ఇవాళ గజం తక్కువ 30,000 పైన ఉంది. ఇంతలా పెరిగిపోయింది, 40,000, 50,000, కొన్ని ఏరియాలో 1,00,000, 2 లక్షలు కూడా ఉన్నాయి, అది మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇంతలాగా పెరిగిపోయింది ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు, ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. సో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర చేయలేని వాళ్ళందరూ కూడా దయచేసి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనకి రీజనల్ రింగ్ రోడ్ వరకు మంచి ఆపర్చునిటీ ఉంది. ఈ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. మరి ఔటర్ రింగ్ రోడ్ లోపలైతే ఈ రేట్ ఉంది, మరి రీజనల్ రింగ్ రోడ్ లోపలంటే మీకు తక్కువలో తక్కువ 10,000లో 12,000లో ఈ ఏరియాలో, అంటే ఈ సరౌండింగ్లో మనకి రీజనల్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మనకి 10 నుంచి 12 నుంచి 20-30,000 వరకు, అంటే డిపెండ్స్ అపాన్ ఏరియా, డిపెండ్స్ అపాన్ హైవే. ఇక్కడ చూసుకుంటే మనకి బెంగళూరు హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, శ్రీశైలం హైవే కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, మనకి తర్వాత వచ్చేసి వరంగల్ హైవే కావచ్చు. ఈ హైవేస్ ఏవైతే ఉన్నాయో మేజర్గా, ఈ హైవేలలో మీకు అప్ టు మనకి లిమిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ లిమిట్ లోపల మనకి తక్కువ బడ్జెట్లో కొంచెం రీజనబుల్, కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లోనే ఈరోజు మనకు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ తీసుకోవచ్చు. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఏ విధంగా అయితే మనకి సిటీకి డెవలప్మెంట్ అయ్యి ఏ విధంగా అయితే ఇవాళ ఒక మణిహారంగా మారిందో, రీజనల్ రింగ్ రోడ్ అనేది మరొక మణిహారం ఇది. సో ఇది వచ్చిన తర్వాత రూపురేఖలు అన్నీ మారిపోతాయి.
ఎప్పుడైనా సరే గవర్నమెంట్ వర్క్ అన్నప్పుడు 5 ఇయర్స్ అన్నది 6 ఇయర్స్ అవ్వచ్చు, 7 ఇయర్స్ అవ్వచ్చు, కొంచెం డిలే అవ్వచ్చు, బట్ అవ్వడం గ్యారంటీ. సో రీసెంట్గా మనం నిన్న మొన్న ఒక 2 డేస్ బ్యాక్ కూడా మనం న్యూస్లన్నీ తీసుకుంటే కూడా సో కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తెలంగాణ స్టేట్లో కూడా వాళ్ళు చెప్పడం ఏం జరిగిందంటే రీజనల్ లింక్ రోడ్ గురించి మీరు ఎలాంటి అపోహాలు పెట్టుకోవద్దు, దయచేసి రీజనల్ లింక్ రోడ్ వర్క్ అనేది తొందరలో స్టార్ట్ అవుతుంది, సర్వేలు నడుస్తూ ఉన్నాయి, అతి తొందరలో డిపిఆర్ వచ్చిన తర్వాత మేము దీన్ని డెవలప్మెంట్ చేస్తాం ఖచ్చితంగా, ఇందులో ఎలాంటి మార్పులు చెరుపులు ఉండవు, కంపల్సరీ జరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం దీన్ని దృష్టిలో కనుక పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే రిటర్న్స్ అనేది కంపల్సరీ వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది, దానికోసం మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేయకుండా ఇవాళనే కొన్నాం రేపు అమ్మేస్తా డబల్ ట్రిపుల్ రావాలంటే కనుక అది ఖచ్చితంగా అది పాసిబుల్ అయ్యే పని అయితే కాదు. కాబట్టి కొంచెం మనం వెయిట్ చేయగలిగితే మాత్రం రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఔటర్ రింగ్ రోడ్ను చుట్టుపక్కల ఎవరైతే కొనలేని వాళ్ళు ఉన్నారో దయచేసి రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కొనుక్కోండి. లేకపోతే ఏమవుతుందంటే ఇంకో 10 సంవత్సరాలకు 20 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు పెద్దగా అయిన తర్వాతనో లేదా మీకు ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు పలానా వ్యక్తులు అక్కడ ప్లాట్ కొన్నారంట, పలానా వ్యక్తులు అక్కడ ల్యాండ్ కొన్నారంట, ఇలా మంచి అప్రిషియేషన్ వచ్చింది అన్నప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి అప్పుడు మరి నాన్న మీరెందుకు పెట్టలేదు, అమ్మ మీరెందుకు ఇన్వెస్ట్మెంట్ చేయలేదని చెప్పి మీ పిల్లలు కూడా మీకు క్వశ్చన్ చేస్తారనమాట. సో మనం ముందు నుంచి అలర్ట్ అయిపోయి మనం మార్కెట్ మీద అవేర్నెస్తోని కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకోగలిగితే ఈరోజు మీరు సంపాదించే రూపాయి మీ బడ్జెట్ తగ్గట్టు ఎక్కడ వస్తుందో ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. హైవేకే కొనాలని రూల్ ఏం లేదు. హైవే నుంచి 10 కిలోమీటర్ రేడియస్ లోపల ఎక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి. సో సిటీకి దగ్గరుండి అన్ని రకాల ఎమ్యూనిటీస్, అన్ని రకాల ఫెసిలిటీస్, అన్ని రకాల గ్రోత్కి కనెక్టింగ్ ఉన్న రోడ్స్కి, రేడియల్ రోడ్స్కి మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా మంచి రిటర్న్స్ అనేది వస్తుంది. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నా 5 నుంచి 10 సంవత్సరాలు ఆగగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. రాతోరాత ఏది డబల్ ట్రిపుల్ అయిపోద్దు. కంపౌండింగ్ ఎఫెక్ట్ని చాలామంది తక్కువ అంచనా వేస్తారు, చాలా చులకన చూస్తారు. కానీ కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 8th వండర్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటారు. సో వడ్డీ చక్రవడ్డీ ఎట్లయితే పెరుగుతూ పోతుందో ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసింది కూడా ఒక్కొక్కసారి 3-4 ఇయర్స్ పెద్దగా పెరగదు, కానీ ఒకటేసారి 3 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఒకటేసారి ధమ్మని పెరిగిపోతుంది ల్యాండ్ వాల్యూస్. సో అలా పెరుగుతాయి కాబట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుకుంటే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర చెప్పిరన్నా చాలామంది వచ్చారు చెప్పిరు కానీ నేనే కొనలే, అప్పుడు కొనుంటే ఇలా నేను కూడా కోట్లలో ఉంటుండే అని చెప్పి మనం మాట్లాడతాం. కనీసం ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మనం కొనకపోతే ఫ్యూచర్లో మనం తెలిసి మిస్టేక్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కొంచెం మీరు బలంగా నమ్మి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ మీద మీరు రూపాయి సంపాదించిన ఇన్వెస్ట్మెంట్ భూమి మీద పెట్టేటప్పుడు కనుక ఖచ్చితంగా ఇది ఒక మంచి జరగాలి, మా పిల్లల ఫ్యూచర్ కోసం వాళ్ళకు ఒక మంచి జరగాలి అని మీరు కనుక నేల తల్లి నమ్మి పెట్టుబడి పెడితే నేల తల్లి ఎప్పుడు మోసం చేయదు, ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర చేయలేని వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కూడా చేయలేని వాళ్ళు ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కొనండి. అక్కడ కూడా కొనకపోతే ఏం కాదు, మళ్ళీ ఇంకో 20-30 సంవత్సరాల తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు 10-20 సంవత్సరాల్లో మనం ఇప్పుడు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే ఒక 10,000, 20,000, 30,000 లోపలే మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే ఏం కాదు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఇంకా 20-30 కిలోమీటర్ అవతల పోయి ₹1,00,000 గజం కొనాల్సి వస్తుంది. సో మీరు మీ డబ్బుని సేవ్ చేయాలి, డబ్బుని మల్టిప్లై చేయాలంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి భూమి మీద. అన్నిటికంటే సేఫ్టీ, సెక్యూరిటీ, గ్యారంటీ రిటర్న్ ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అది ల్యాండ్ మాత్రమే. కాబట్టి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మీ పిల్లలకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఈరోజు మీరు ల్యాండ్లు కొని మీరు కనుక అసెట్స్ని బిల్డ్ చేసుకోకపోతే రేపటి రోజు మీ పిల్లలు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు పెద్దగా వాల్యూ ఇవ్వరు. ఎందుకంటే ఎవరైనా పిల్లని ఇవ్వాలంటే కూడా పెళ్లి చేసేటప్పుడు ఫస్ట్ ఏం అడుగుతారంటే ఆస్తులు ఏమైనా ఉన్నాయా, ఇల్లు ఏమైనా సంపాదించండి, ఆ ప్లాట్స్ ఏమైనా ఉన్నాయా, ల్యాండ్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి ఫస్ట్ అడుగుతారు. కాబట్టి దయచేసి మీరు ఇది గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అత్తారింటికి పోయేటప్పుడు ఫస్ట్ టైం పోయేటప్పుడు చాలా దూరం అనిపిస్తుంది, కానీ పోతుంటే దగ్గర అనిపిస్తుంది. అట్లనే మనం ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసే ఏరియా కూడా ఫస్ట్ టైం పోయినప్పుడు, సెకండ్ టైం పోయినప్పుడు కొంచెం డిస్టెన్స్ అనిపించవచ్చు. ఎందుకంటే మన బడ్జెట్లో అక్కడనే వస్తాయి. మీ ఏరియాలో మీకు ఒక మంచి ప్లాట్ నచ్చుతుంది, మీ ఏరియాలో మంచి ప్లాట్ ఉంటుంది మీకు దగ్గరలో, కానీ అది ఫిజికల్లీ దగ్గరున్న ఫైనాన్షియల్లీ చాలా దూరం ఉంటుంది. సో మీరు దూరం వెళ్ళేటప్పుడు ఏమవుతాయంటే ఫిజికల్లీ దూరం వెళ్ళొచ్చు, కానీ ఫైనాన్షియల్లీ చాలా దగ్గర ఉంటుంది. కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.